ఈ తిరుగుడు ఆగిపోతుంది నువ్వు ఎప్పుడైతే దేవుని హత్తుకుంటావో. దేవుని స్తోత్రం. నీ జీవితం కుదుట పడుతుంది నీకెవ్వరు లేనప్పుడు దేవుణ్ణి గురిగా చేసుకుంటే. ఆయన ఆశ్రయము దుర్గమునై ఉన్న దేవుడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. నువ్వు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతెంత మందిని ఆశ్రయించినా నీకు మిగిలేది దుఃఖం, మిగిలేది నష్టం, మిగిలేది వ్యసనం, మిగిలేది కన్నీరు. భర్తే సర్వస్వం అంటారు కదా స్త్రీలు. భర్తే ప్రత్యక్ష దైవం. కొందరు స్త్రీలు లేచి కాళ్ళకు దండం పెట్టుకుని ఆయన గురుగ కొట్టి నిద్రపోతుంటాడు. ఈమె పొద్దున్న లేచి కష్టపడాలి. ఉపవాసం ఉండి తన భర్త ఆయుస్సు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. అంతా బాగుంది. అంటే ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వైఫ్ షుడ్ లవ్ హర్ హస్బెండ్. దాంట్లో తప్పేం లేదు. కానీ ఎంతకాలం అది ఆ భర్త ఆమెను ప్రేమించడం ఆపేస్తే, ఆమెను విడనాడితే, ఆమెను లెక్క చేయకుంటే, అతనికి ఈమెకున్న ప్రేమ ఆయనకు లేకుంటే, ఇంటి నుండి పంపిస్తే, వెళ్ళిపో అంటే ఆమె ఎక్కడ పోవాలి? అంతవరకు ఆమె ప్రేమ అనుభవించినాడు, ఇతని ప్రేమ ఈమె అనుభవించింది. ఒక్కసారి ఆ బంధాన్ని తెగగొడితే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఏమో ఆస్తి రాసి ఇచ్చిండు, ఆ చెక్ రాసి ఇచ్చిండా, ఇదిగో నీకు ఇస్తున్నాను 10 లక్షలు అనుభవించు, అయిపోయినాక మళ్ళాడు, అది కూడా లేదు. అంతా ఇచ్చింది ఏంటండి ఆయన? ఏమిచ్చినాడు అబ్రాం? నీళ్ల తిత్తి మాత్రం ఇచ్చినాడు. అది ఎన్నాళ్ళకు వస్తుంది ఆ నీళ్ల తిత్తి? కొన్ని గంటల సేపే. అక్కడ నువ్వు అనుకోవాలి, మనుషుల సహాయము వ్యర్థం. కొద్ది మట్టుకే ఉపశమనం, అంతే. ఏ లిటిల్ రిలీఫ్. ఈ మనుషులంతా ఇంతే. నీ బరువు దింపరు, నీ బరువు భుజం మీద పెడతారు.